ఇది స్వీట్ కార్న్ అనమాట. చాలా ఉన్నాయి. గారెలేద్దాం అనుకున్నాను కానీ అవ్వదు, ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇలా అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను. నేను ఫస్ట్ టైమేనమాట ట్రై చేయడం. ఇలా అయితే రోట్లో వేసుకున్నాను. ఇది స్వీట్ కార్న్ అండి, మామూలు నార్మల్ కార్న్ కాదనమాట. ఇవి చక్కగా తెచ్చుకున్నాక గింజలు అనేది తీసేసుకున్నాను. ఆ వీడియో అంతా అయితే తీయలేదు, ఎందుకంటే అది గింజలు తీయడం మ్యాక్సిమం అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మరి చక్కగా ఇలా అయితే రోట్లో బాగా మెత్తగా అయితే రుబ్బుకోండి. మనకి ఆటోమేటిక్గా ఇది వాటర్ అనేది వస్తుంది. నేను ఇది ఆల్రెడీ చేసి మొక్కజొన్న పొట్టలో నుంచి తీసి 3 రోజులు అయిపోయింది, లేట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇవాళ ఈవినింగ్ టైం అయితే ఇది స్నాక్స్ చేస్తున్నాను. అంటే ఇది గారెలు వేస్తే 1 అవర్ ఒక్క రోజులోనే తినేయాలి. ఇదైతే కొంచెం 4 రోజులు నిల్వ ఉంటాయి అన్నట్లు చేస్తున్నాను అనమాట. బెల్లం వేసి ట్రై చేయాలి. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవి అయితే అమ్మ వాళ్ళు పంపించారనమాట. అంటే ఓన్గా పండించారంట, తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పి తెచ్చిచ్చారు. అవి అలాగే ఉంటున్నాయి, ఏం చేయట్లేదు కదా అని ఇలా ట్రై చేశాను అనమాట. ఇది రుబ్బు రోలు తెలుసు కదా మీ అందరికీ, ఇది రుబ్బు రోలు అనమాట. మిక్సీ వేసామనుకోండి, మనకి మిక్సీలో ఏమవుతుందంటే రవ్వలాగా అలా అయిపోతుంది. ఇలాగా రోట్లో వేసి రుబ్బుకుంటే మనకి అంటే ఆ స్ట్రక్చర్ వేరే వస్తుంది అనమాట. చెక్క పొడి పొడిలాడుతూ అట్లాగా బాగుంటుంది. మరి బెల్లం కలిపాక ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పుడు చేయలే. వీడియోస్లో అది చూడడం, ఎవరన్నా చేస్తే చూడటం ఇలా తప్ప నాకు సొంతంగా ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. నీరు రుబ్బుతుంటే నీరు అయితే చాలా వచ్చింది. దీనికి నీరు అనేది యాడ్ చేయడం అవసరం లేదండి, దాంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందుకని చక్కగా మెత్తగా అయితే రుబ్బేసుకోండి. కార్న్ కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మధ్య మధ్యలో అయితే పత్రం లేపి చక్కగా అడుగున ఉన్న మొక్కజొన్న గింజల్ని తీసుకొని మళ్ళీ పైకి వేసుకొని చక్కగా అయితే మెత్తగా రుబ్బుకోండి. రుబ్బిన తర్వాత ఇలా బెల్లం అయితే వేసుకోండి కొట్టి. నేనైతే వీటన్నిటికీ 6 పొట్టలు, అవి 6 పొట్టలకి 1/2 కేజీయే వేస్తున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్ కదా, ఆల్రెడీ దీంట్లో స్వీట్ ఉంటుందని చెప్పేసి 1/2 కేజీ ముక్కే వేస్తున్నాను. మీకు కావాలి అని ఉంటే ఇంకొంచెం వేసుకోండి, బాగానే ఉంటుంది. తినే స్వీట్ని బట్టి అనమాట. నేనైతే పెద్దగా స్వీట్ తిన్నాను కాబట్టి ఆ మొక్కజొన్నలు అనేది పోకోకుండా యూస్ చేసుకొని తినాలి అంటే ఇది 2 రోజులు ఉంటుంది కాబట్టి నేను ఇట్లా ట్రై చేశాను. ఈ మొత్తం బెల్లం అంతా చక్కగా ఆ కార్న్లో మిక్స్ అయిపోయేలాగా రుబ్బుకోండి. మిక్సీ పట్టుకునే వాళ్ళు అయితే కొబ్బరి తురిమినట్టుగా బెల్లం తురుముకొని అట్లాగా మిక్సీ వేసుకోండి. లేని వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ఇట్లా రుబ్బుకోండి. చూసారా, బెల్లం వేసేసరికి మొత్తం అంతా పల్చగా అయిపోతుంది కదా. అదే ఇప్పుడు మిగిలిన కార్న్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని అయితే మెత్తగా రుబ్బేసేసుకుంటా. అంటే ముందే ఎందుకు వేయలేదు అనేసి అడగచ్చు. అంతా వేస్తే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ చూసారు కదా, పత్రం లోపలికి వెళ్ళిపోయి మనకి పత్రాన్ని తిరగనివ్వదు అనమాట. ఇప్పుడు కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెత్తగా నలుగుతూ వస్తుంది అనమాట. అప్పుడు మనకి అడుగున మళ్ళీ అస్తమాటు పత్రం లేపి అడుగునున్న పదార్థాన్ని తీసుకునే పని ఉండదు. ఇప్పుడు మామూలుగా మనం మినపప్పు అయినా సరే అలాగే అవుతుంది. సో కాబట్టి మినపప్పును కూడా మనం ఇంకా అదేం చేయలేం కాబట్టి అస్తమాటు తీసి చేయాల్సిందే. ఇది కొంచెం అవకాశం ఉంది కాబట్టి ఇట్లా నేనైతే చేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా వాటర్ వస్తూనే ఉంది. అందులో బెల్లం వేసాం కదా, బెల్లం కరిగి దీంట్లో ఉన్న నీరు, అదే పాలు లాంటిది ఉంటుంది కదా స్వీట్ కార్న్లో. స్వీట్ కార్న్ అనే కాదు, కార్న్ దేంట్లో అయినా సరే మెత్తగా ఇది వస్తుంది కదా, దాంట్లో నీరు అదంతా అయితే చక్కగా వాటర్ ఇష్యూగా అయిపోయిందనమాట. ఏదో ఒక హల్వా చేసినట్లుగా అలాగ వచ్చేసింది గట్టిగా, లూజ్గా. తీసేసుకుంటున్నాను పాత్రలోకి. తీసేసుకొని ఇది ఎలా చేసుకుంటానంటే చూపించేస్తా పదండి లోపలికి. మనం మిక్సీలో రుబ్బుకున్నాం అనుకోండి, చక్క ఇలా పెట్టి అలా చేయగానే వాటర్ పోసి కొంచెం కడిగితే అయిపోతుంది. ఇదైతే చాలా ప్రాసెస్ అనమాట.
అది మొత్తం అంతా రుబ్బురోలుకి పట్టిందంతా తీసుకోవాలి, పత్రానికి పట్టిందంతా తీసుకోవాలి. ఈ తీసుకునే ప్రాసెస్సే బాడీకి ఎక్సర్సైజ్ అన్నట్టు. అందుకనే పాత వాళ్ళు అంత గట్టిగాను అంత హెల్తీగా ఉన్నారండి. అంత మించి ఏమీ లేదు. అంటే ఒకటండి, అప్పట్లో పనిపాట్లు ఎక్కువ ఉండేవి కాబట్టి ఈ అకేషనల్గా చేసుకు తినేవాళ్ళం, సీజనల్గా అలాగ తినేవాళ్ళం. ఇప్పుడు పని తక్కువైపోయి మిషన్లు ఎక్కువైపోయేసరికి ఇవన్నీ మూల పెట్టేసాం కదా, అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేనైతే ఈ రుబ్రోలు అనేది ఎక్కువే వాడాను. మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మించి వాడలేదు తప్ప నేను బాగానే వాడాను. వడియాలు కూడా అసలు మినపొడియాలు ఎంత కష్టం అండి రోట్లో రుబ్బి చేయడం అంటే. మినపొడియాలు కూడా పట్టి మ్యాక్సిమం అందరికీ ఇస్తూ ఉంటాం, అలా చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా కొంచెం స్పాండిలైటిస్ వల్ల ఇబ్బంది పడతాయి ఎందుకులే అని చెప్పేసి గ్రైండర్ కానీ లేకపోతే మిక్సీలో వేసి ఒక రుబ్బు దీంట్లో కానీ రుబ్బుకుంటా ఉన్నా తప్ప మ్యాక్సిమం నేను రుబ్బే చేసుకునేదాన్ని. వడియాలు కూడా నెక్స్ట్ అసలు వడియాలు కూడా చూపిస్తాను. ఇది నూనె అయితే తీసుకున్నాను. నేను గారెలు వేద్దాం అనుకున్నాను, బట్ ఇది గారెలు అవ్వలేదు, పురుగులైనవి. ఇదిగోండి ఇలా వేసుకోవడమే అన్నీ. ఇంకా ఇలా అయితే స్పూన్ తోటి వేసుకున్నాను, కానీ స్పూన్తో కాదు, చక్కగా నొక్కుకుంటా అయితే చేత్తో వేసుకోండి. అప్పుడు పొప్పర ఉడకోకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు తీసేసుకోండి. ఇంతేనండి. ఇవైతే వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇవ్వండి, మొదటి రోజు అయితేనేమో కరకరలాడుతూ ఉంటాయి, రెండో రోజు బయట పెట్టుకుంటే మెత్తగా కొబ్బరి పూరులా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.